హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. మైరా సంజయ్తో మాట్లాడుతూ నేను గేమ్స్ ఆడుకుంటాను పో అని టేబుల్ మీద ఉన్న ఫోన్ కోసం తల పక్కకి తిప్పగా గిరికి మైరా స్పష్టంగా కనిపించింది. వెంటనే తన ఫోన్లో ఫోటో తీసి మరోసారి చూడగా గాలికి కర్టెన్ పడినదల్లా మళ్ళీ ఎగిరడంతో మైరాని మరింత పరీక్షగా చూసి హా ఈ అమ్మాయే ఇంట్లోనే ఉంది, విషయం సార్కి చెప్పేయాలి అని అనుకున్నాడు. అరగంట పాటు మైరా ముచ్చట్లు చెప్పి అప్పుడు మెల్లగా మాట్లాడుతూ నిద్రలోకి వెళ్ళడంతో సంజయ్ కూడా ప్రశాంతంగా పడుకున్నాడు. గిరి అర్ధరాత్రి ఇంటికి చేరుకొని తలుపు తట్టడంతో లక్ష్మి డోర్ ఓపెన్ చేసింది. గిరి లోపల అడుగుపెట్టి వెళ్ళి మంచినీళ్లు తీసుకురా అని చెప్పాడు. లక్ష్మి లైట్ ఆన్ చేసి వెళ్ళి వాటర్ తీసుకొని వస్తూ గిరిని బాగా చూసి ఇవ్వండి ఇక్కడ దెబ్బ తగిలింది అంటూ కంగారు పడింది. చిన్నదేలే అని గిరి అన్నాడు. చిన్నదేం కాదు రక్తం వస్తుంది అని వెళ్ళి ఒక చిన్న క్లాత్ తీసుకొని వచ్చి దెబ్బ మీద కడుతూ ఎక్కడికి వెళ్ళావు, ఇందాక భోజనం కూడా తినలేదు, నేను పెట్టకపోతే వండి పెడతానని తెలుసు కదా, తినొచ్చు కదా అని లక్ష్మి కట్టు కడుతూనే అడిగింది. గిరి ఆలోచిస్తూ ఉండడంతో లక్ష్మి గిరి వైపు చూసి నీకు నేనేం మాట్లాడినా పట్టదు కదా, ఇలా ఎన్ని దెబ్బలు, అసలు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు అని అడిగింది. గిరి ఏం మాట్లాడకపోవడంతో లక్ష్మి వెళ్ళి ప్లేట్లో అన్నం కూర వడ్డించుకొని వచ్చి గిరి ముందు పెట్టి ఎక్కడైనా చావు కానీ 3 పూట్ల వండి పెడుతున్నానుగా, అది తిని చావు అని కోపంలోనే ప్రేమని చూపిస్తూ అక్కడి నుండి వెళ్ళింది. గిరి ఆ టైంలో కృష్ణకాంత్కి కాల్ చేశాడు. పగలంతా పడుకోవడంతో రాత్రి నిద్ర రాక ప్రకాష్ రావు అటు ఇటు తిరుగుతూ ఉండగా ఫోన్ మోగడంతో నెంబర్ చూడగానే లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. హలో సార్, కృష్ణకాంత్ సార్ లేడా అని గిరి అడిగాడు. ప్రకాష్ రావు చిన్న నవ్వుతో మీ సార్ మస్తు బిజీలే అని అన్నాడు. ఇప్పుడు మాట్లాడాలి సార్ అని గిరి అన్నాడు. ప్రకాష్ రావు ఇరిటేట్ అవుతూ చెప్పాను కదా బిజీగా ఉన్నాడు, విషయమేంటో నాకు చెప్పు అని అన్నాడు. గిరి సరేనని సార్ ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంది, అదే మీరు ఫోటో పెట్టారు కదా ఆ అమ్మాయి ఇంట్లో ఉంది, నేను వెళ్ళాను చూశాను అని చెప్పాడు. నిజమా గిరి అని ప్రకాష్ రావు ఎగ్జైట్ అవుతూ అడిగాడు. అవును నిజమే సార్, చాలా కష్టమైంది, మొత్తానికైతే చూశాను అని గిరి చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్, నేను నీకు రేపు పొద్దున ఫోన్ చేస్తాను, నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను సరేనా అని ప్రకాష్ రావు అన్నాడు. అలాగే సార్, ఇప్పుడే ఇంటికి వచ్చాను, బాగా నిద్రొస్తుంది, పడుకోవాలి, ఏదైనా ఉంటే పొద్దునే మాట్లాడుకుందాం అని గిరి అన్నాడు. సరే అని ప్రకాష్ రావు కాల్ కట్ చేసి తన రూమ్లో నుండి వేగంగా కిందికి వెళ్ళేటప్పటికే రూమ్లో నుండి కృష్ణకాంత్తో పాటు ఓ ఆవిడ కూడా బయటకు వచ్చింది. ప్రకాష్ రావుని చూసిన కృష్ణకాంత్ చిన్న నవ్వుతో కావాలా అని ఆవిడ వైపు చూపించాడు. ప్రకాష్ రావు తల పట్టుకొని ముందు దాన్ని పంపించేయి అని అన్నాడు. కృష్ణకాంత్ ఆవిడ్ని పంపించి వచ్చి సోఫాలో కూర్చొని నువ్విచ్చిన ఐడియా వర్కౌట్ అయింది అని అన్నాడు. నా ఐడియాలు బాగానే పనిచేస్తాయని నాకు తెలుసులే కానీ మైరా ఇంట్లో ఉందంట, గిరి ఇప్పుడే ఫోన్ చేశాడు అని ప్రకాష్ రావు చెప్పాడు. చాలా హ్యాపీగా ఉన్న కృష్ణకాంత్ నిజమా అని షాక్తో అడిగి అయితే ఇదంతా అదే చేసింది అంటే సంజయ్తో కలిసి చేసింది అంతే కదా అని అన్నాడు. ఖచ్చితంగా అంతే అయి ఉంటుంది, ఇప్పుడు ఆలోచించడం ముఖ్యం కాదు, రేపేం చేయాలన్నది ఆలోచించు, ఆ మైరాని మనం ఎలా అయినా పట్టుకోవాలి, మనం జైలుకు వెళ్ళినా పర్వాలేదు, దాన్ని మాత్రం చంపి అప్పుడు వెళ్తే ప్రశాంతత వస్తుంది, ఇంత పెద్ద కేసులో దాన్ని చంపిన కేసు ఒక పక్కకు కూడా రాదు అని ప్రకాష్ రావు అన్నాడు. కృష్ణకాంత్ ఆలోచిస్తూ చిన్న నవ్వు నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు అని ప్రకాష్ రావు అడిగాడు. ఎందుక, దాన్ని ఎలా చంపాలో తెలుసా, నరకం అంటే ఏంటో స్పష్టంగా చూపించి చంపాలి, మనం తీయబోయే ఆఖరి ప్రాణం దానిదే అని అన్నాడు. నిజం, నాకు కూడా అదే అనిపిస్తుంది, ముక్కల కింద నరికేయాలి, తీసుకుని వెళ్ళి ఎక్కడో విసిరి పారేయాలి, కాకులు గద్దలు తన మాంసం ముక్కలు తినాలి అని ప్రకాష్ రావు కచ్చిగా అన్నాడు. ఎలాగో మన గురించి పూర్తిగా బయటకు వచ్చింది కాబట్టి చేసేదేం లేదు, తప్పకుండా మనం అరెస్ట్ అవుతాం, బెయిల్ మీద తప్పకుండా బయటకు కూడా వస్తాం, ఆ తర్వాత ఈ కేసు ట్రయల్కి వెళ్ళడానికి ఎన్నేళ్ళు పడుతుందో కనుక మనం చంపిన వాళ్ళ లెక్కలో దీన్ని కూడా కలిపితే తిక్క కుదురుతుంది అని అన్నాడు. ప్రకాష్ రావు చిన్న నవ్వుతో తల ఊపి రేపు గిరికి ఒక మంచి ప్లాన్ చెప్పాలి, ఇదంతా ఫోన్లో కాదు, ఇక్కడికి పిలిస్తేనే మంచిదనుకుంటా, నాకు తెలిసినంత వరకు గిరిని రంగంలోకి దింపి తర్వాత వెనక మనం కూడా దిగాల్సి ఉంటుంది, ఆ మైరాని మనమే మన చేతులతో తన జుట్టు పట్టుకొని ఇంట్లో నుండి ఈడ్చుకొస్తే మజా వస్తుంది కదా అని అన్నాడు. కృష్ణకాంత్ తల ఊపుతూ ఖచ్చితంగా అలా జరిగి తీరాలి అని చిన్న స్మైల్ చేశాడు. వీరేంద్ర వర్మ ఆఫీస్కి వెళ్తూ మనోజ్, పవిత్రాని ఇంటి దగ్గర విడిచిపెట్టు, రేపు మనం ముహూర్తాల గురించి మాట్లాడుకోవాల్సి ఉంది,
తను వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి వచ్చేస్తుంది, అదే బాగుంటుంది అని అన్నాడు. అలాగే డాడీ అని మనోజ్ చిన్న నవ్వుతో పవిత్ర వైపు చూశాడు. పవిత్ర కూడా తన జీవితంలో మరో అడుగు ముందుకు వెయ్యబోతున్నందుకు సంతోషంగా తల ఊపింది. సరే మరి నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు పవిత్రని డ్రాప్ చేశాక ఆఫీస్కి వచ్చాయి అని చెప్పి వీరేంద్ర వర్మ పవిత్ర వైపు చూసి తన తల మీద చేయి వేసి చిన్న నవ్వుతో, ఈ ఇల్లు డాన్ని మిస్ అవుతుంది, కానీ అత్తారింట్లో సంతోషంగా ఉంది కనుక సర్దుకుపోతున్నాం, కానీ ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సింది మాత్రం నువ్వే, అది కూడా కోడలి స్థానంలో కూతురిలా అని చెప్పాడు. పవిత్ర చిన్న నవ్వుతో తల ఊపి, ఖచ్చితంగా నేను డాన్ అంత ప్రేమని మీ మీద చూపించలేకపోవచ్చు, కానీ ప్రయత్నిస్తాను అని చెప్పింది. వీరేంద్ర వర్మ తల ఊపి బాయ్ అని చెప్పి మాధురికి బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రిషి కూడా బయలుదేరుతూ పవి బాయ్, జాగ్రత్తగా వెళ్ళు అని డ్రమాటిక్గా అంటూ, ఇక్కడి నుండి అక్కడికి మళ్ళీ మనం కొన్ని వేల నిమిషాల తర్వాత కలుసుకుందాం అని తెగ నటిస్తూ అన్నాడు. పవిత్ర నవ్వుతూ భుజం మీద ఒకటిచ్చి, ఈ వేషాలకు మాత్రం తక్కువ లేదు, ఆఫీస్ మానేసి ఒక్కరోజైనా మాధురిని బయటికి తీసుకెళ్ళావా అని అడిగింది. దానికి ఒక పెద్ద ప్లాన్ ఉందిలే, అది నీకు అర్థం కాదు, ఇంకా పెళ్ళి కాలేదు కదా, పెళ్ళయ్యాక మనోజ్తో కలిసి బాగా డిస్కస్ చేయి, నీకు అర్థమవుతుంది అని కన్ను కొట్టి చెప్పి మాధురి చెయ్యి పట్టుకొని బయటికి తీసుకెళ్లాడు. మాధురి మెట్లు దిగుతూ, ఏంటి ఏదో అంటున్నా, ఏంటి నాకు తెలియని ఆ డిస్కషన్ అని అడిగింది. అంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే రెడీ అవ్వాలి, జర్నీ చేయాలి, కష్టపడాలి, అదే మన రూమ్ అయితే ఇలాంటివి ఉండవు కదా, పైగా అన్ని గంటలు వేస్ట్ కూడా చేయక్కర్లేదు అని రిషి అన్నాడు. మాధురి చిన్న నవ్వుతో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనింది. ఏదో మాట్లాడుతున్నాలే, నీకేం అర్థం కావు కదా పాపం అని అన్నాడు. మాధురి తల మీద చేయి పెట్టుకొని నవ్వుతూ, రిషి నువ్వు అమాయకుడు అని నా మనసులో ముద్ర వేసుకున్నాను స్వామి, నువ్వేంటంటే ఇప్పుడు ఆ హద్దుల్ని దాటిపోతున్నావు అని అనింది. పర్లేదు పర్లేదు, భార్య దగ్గర ఆ మాత్రం ముందుకు వెళ్ళిపోవచ్చు, ఇంకా కూడా వెళ్ళొచ్చు, కావాలంటే ప్రయత్నం చేయమంటావా అని అన్నాడు. అక్కర్లేదు స్వామి, చాలు ఇక్కడికే అని మాధురి నవ్వుతూ, జాగ్రత్తగా వెళ్ళు, ఓవర్ స్పీడ్ వెళ్ళకు అని చెప్పి రిషిని నవ్వుతూ పంపించి లోపలికి వెళ్ళింది. మాధురి నేను కూడా బయలుదేరుతున్నా, మళ్ళీ మనం రేపు కలుసుకుందాం అని పవిత్ర చెప్పింది. అలాగే అన్నయ్య, జాగ్రత్తగా వదిలిపెట్టేసేయ్ అని చెప్పింది. నేనేం కొరుక్కు తిననులే అని మనోజ్ అన్నాడు. కొరుక్కుని తిన్నా పర్వాలేదు, ఇంటికి మాత్రం సేఫ్గా వెళ్ళాలి అని మాధురి చెప్పడంతో పవిత్ర మూతి బిగించి ఇద్దరి వైపు చూసి, నీలు పెళ్లి చేసుకొని ఇంట్లో అడుగుపెట్టాక మనదే రాజ్యం, గుర్తుపెట్టుకో, వీళ్ళని మనం ఒక ఆట ఆడుకోవాలి అని అనింది. నేను నీ పార్టీనే అని నీలు అనింది. దాంతో పవిత్ర వెళ్ళి నీలుని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ నీలు అని చెప్పి, సరే మరి బాయ్, మనం రేపు కలుసుకుందాం అని చెప్పి మనోజ్తో కలిసి బయలుదేరింది. మనోజ్ పవిత్రతో మాట్లాడుతూ ఇంటికి చేరుకొని తన చెయ్యి పట్టుకొని, ఇంకేంటి మరి అని అన్నాడు. ఇంటి ముందు చెయ్యి పట్టుకొని ఇంకేంటి మరి అంటే, ఏం చెప్పాలి, నేను ఇంట్లోకి వెళ్ళాలి అని పవిత్ర అనింది. సినిమాలు చూసి నేర్చుకో, కనీసం యూట్యూబ్లో వీడియోస్ చూసి కూడా నేర్చుకో, ఇలా అయితే నీతో చాలా కష్టం, నీకు పట్టి పట్టి అన్నీ నేర్పించాలన్నమాట అని మనోజ్ అన్నాడు. ఏం నేర్పించాలి అని పవిత్ర అంటూ ఉండగా పట్టుకున్న చేతిని లాగి పవిత్రాన్ని హక్ చేసుకొని, వెళ్ళేటప్పుడు ఒక హగ్ కిస్ ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా అని అన్నాడు. పవిత్ర నిమిషం పాటు మౌనంగా ఉండి, నేను ఇస్తే నువ్వెంత హ్యాపీగా ఫీల్ అవుతావో తెలియదు, ఇంపార్టెంట్ వర్క్ మీద నువ్వు వెళుతూ కూడా నన్ను గుర్తు చేసుకొని ఇలా హగ్ ఇవ్వడంలో నాకైతే చాలా సంతోషం దొరుకుతుంది, ఈ ఎనర్జీ మళ్ళీ రేపటి పొద్దున వరకు ఉంటుంది అని చెప్పింది. అయితే ఓకే, రోజు నేనే ఇస్తాలే అని మనోజ్ తన చెవి దగ్గర గుసగుసలాడి మరో 1/2 నిమిషం పాటు అలానే పట్టుకొని మెల్లగా వదిలి బాయ్ అని చెప్పాడు. పవిత్ర చెయ్యి ఊపి ఇంట్లోకి రావా అని అడిగింది. లేదులే, ఆఫీస్కి నిన్న కూడా వెళ్ళలేదుగా, నీకు తెలుసు కదా ఈ మధ్య సరిగా వెళ్ళట్లేదని, డాడీ రిషి మాత్రమే అంటే చాలా కష్టమవుతుంది కదా, బయలుదేరేస్తాను, రేపు కలుస్తాంగా అని అన్నాడు. సరే జాగ్రత్త, డాన్కి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడు, మర్చిపోకు అని పవిత్ర గుర్తుగా చెప్పి కారు దిగి బాయ్ చెప్పి మనోజ్ని పంపించి ఇంట్లోకి వెళ్ళింది. ప్రియాంక కారు ఊరికి పంపించేశాన్రా, సాయంత్రంకి చేరిపోతుంది, అమ్మ వాళ్ళని రిసీవ్ చేసుకొని రేపు పొద్దునకంతా వచ్చేస్తుంది, నువ్వాళ్లతో ఒకసారి మాట్లాడు అని రాజ్ కుమార్ చెప్పాడు.
అలాగే అంకుల్, తప్పకుండా అని ప్రియాంక ట్యాబ్లెట్స్ ఇస్తూ అంకుల్ థ్యాంక్ యూ అని చెప్పింది. ఎందుకురా అని రాజ్ కుమార్ అడిగాడు. ఈ ఇంటికి పెద్ద కోడలు మైరా, తను ఈ ఇంటికి సరిగ్గా సరిపోయింది అన్ని విషయాల్లో కూడా. కానీ నేను అలా కాదు అనుకోకుండా మైరా నిర్ణయించింది. తన మాటని మీరందరూ గౌరవించారు. అలా కాకపోతే ఇంటికి ఖచ్చితంగా మైరాకి సమానంగా ఉండే ఒక అమ్మాయి, ఈ ఇంటికి సరితూగే అమ్మాయి కోడలుగా వచ్చుండేదేమో. కానీ నేను మీ స్థాయికి హోదాకి సరిపోను. ఆ విషయం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. కానీ ట్రస్ట్ మీ, మీరు ఏదైతే నాకు చిన్న కోడలు స్థానం ఇచ్చారో ఆ స్థానాన్ని మాత్రం నేను ఎవరి ముందు తక్కువ కానివ్వను. మీ విలువని మాత్రం ఖచ్చితంగా కాపాడే తీరుతాను. ఇది నా ప్రామిస్ అని చెప్పింది. రాజ్ కుమార్ ట్యాబ్లెట్స్ వేసుకొని గ్లాస్ పక్కన పెడుతూ స్థాయిదేముందిరా, నువ్వే అన్నావు కదా విలువ కాపాడుతానని. అదే నాకు కావాల్సింది. ఇంటికి ఎవరొచ్చినా సరే ఈ ఇంటికి గౌరవాన్ని కాపాడితే ఇక మాకు వేరే ఏమీ అక్కర్లేదు. అదే కొన్ని వేల కోట్లతో సమానం. మైరా ఇంటికి వచ్చాక ఇంట్లో ఏ సమస్య రాలేదు. ఉన్న సమస్యలను తీర్చింది. ఇప్పుడు అందుకు నువ్వు కూడా తోడయ్యావు. చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఎలాంటి వాళ్ళు వస్తారో, అన్నదమ్ముల్ని విడదీస్తారేమో లేదా కలిపి ఉంచుతారా అన్న డైలమా లేకుండా శాంతంగా ఉన్నాను అని రాజ్ కుమార్ చెప్పాడు. ఏం మాట్లాడుకుంటున్నారు అని మైరా వస్తూ అడిగింది. ప్రియాంక రాజ్ కుమార్ మైరా వైపు చూసి ఏం లేదు, ఇవాళ సాకేత్ ఆఫీస్కి వెళ్తున్నాడు కదా, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఆయన గారికి ఇంకా తెమల్లేదు. కాఫీ తాగి రెడీ అవుతానని వెళ్ళి 1 అవర్ అయింది, ఇంతవరకు రాలేదు. ఆఫీస్కి వెళ్తున్నాడో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి వెళ్తున్నాడో అర్థమై చావట్లేదు అని ప్రియాంక అనింది. మైరా నవ్వుతూ ఫస్ట్ టైం కదా, బాగా హుషారుగా రెడీ అవుతున్నట్టున్నాడు. ఎలాగోలాలే, ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెడితే అదే సంతోషం. ఒక పక్క సంజు ఆఫీస్ని చూసుకుంటూ డెవలప్ చేస్తూ మరో పక్క సాకేత్ ఏం చేయకపోతే మన ఇంట్లో వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు. కానీ బయట వాళ్ళు వేలెత్తి చూపించినప్పుడు ఖచ్చితంగా సాకేత్ మనసు బాధపడుతుంది. అరే నేనెందుకు అన్నయ్యలా అప్పట్లో బాధ్యత తీసుకోకుండా ఊరి మీద పడి తిరిగాను అన్న ఆలోచన వచ్చింది అంటే తను చాలా సఫర్ అవుతాడు. అందుకోసమే ఆఫీస్కి వెళ్ళేలా అది ఇది మాటలు చెప్పి బెదిరించి ఏడిపించి ఓకే చెప్పించాం. ఇక వెళ్తాడుగా, వెళ్ళినవాడు ఖాళీగా ఉండడుగా, వర్క్ చేయడం మొదలు పెడతాడు. మెల్లగా నేర్చుకుంటాడు, బాధ్యతగా ఉంటాడు. నాకైతే ఫుల్గా నమ్మకం ఉంది అని మైరా చిన్న నవ్వుతో చెప్పింది. రాజ్ కుమార్ చిన్న నవ్వుతో ఇంట్లో నువ్వు అడుగుపెట్టాక సాకేత్ మనసు చాలా త్వరగా గెలుచుకున్నావు. నాతో, మీ అత్తయ్యతో, సంజుతో ఎవరితో మాట్లాడేవాడు కాదు. అటువంటిది నీతో మాట్లాడడం మొదలు పెట్టాకే కొంచెం కొంచెం మారాడు అని అన్నాడు. ఇక్కడ మనం మార్చాలి అనుకోవడం పెద్ద విషయం కాదు మామయ్య. తను మారాలి అని డిసైడ్ అయ్యాడు చూడండి, అది సాకేత్ గొప్పతనం. మనం 100 మాటలు చెప్పినా వినాలని రూల్ ఏమీ లేదు. కానీ విన్నాడు, విని మారాడు. అది తన గొప్పతనమే. ఇకపోతే సాకేత్ కారణంగా ఇల్లు ఎంత సందడిగా మారిపోయిందే మీరే చూస్తున్నారు. ఒక రకంగా ఇప్పుడు ఇంట్లో ఒక మెంటల్ పీస్ దొరుకుతుంది అంటే కేవలం సాకేత్ కారణంగానే. నాకైతే ఫుల్ ఫన్ ఉంటుంది అని మైరా చెప్పింది. హెల్లో అని పిలుపు వినిపించడంతో అందరూ వెనక్కి తిరిగి మెట్ల వైపు చూడగా అప్పుడే వస్తున్న వాణి కూడా ఆగి తిరిగి సాకేత్ వైపు చూసింది. బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని, ఇన్షర్ట్ చేసుకొని, చేతికి వాచ్ పెట్టుకొని, గర్గిల్స్ పెట్టుకొని, చిన్న స్మైల్తో ఒక్కో మెట్టు దిగి వస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ప్రియాంకకైతే ఒక రాజకుమారుడు తన వైపే తనని చూస్తూ నడిచి వస్తున్నట్టుగా అనిపించింది. కిందికి వచ్చిన సాకేత్ మైరా వైపు చూసి ఏంటి అలా చూస్తున్నావు, అవ్వక్కైపోయావా అని అన్నాడు. అవ్వక, రోజు 10 మంది పట్టే టీషర్ట్ వేసుకునేవాడివి, ఈరోజు కరెక్ట్గా వేసుకునేసరికి కాస్త చూడబుద్దవుతుంది, మనశ్శాంతిగా ఉంది అని మైరా అనింది. సాకేత్ మూతి బిగించి ప్రియాంక వైపు చూసి కళ్ళెగరేశాడు. ప్రియాంక సూపర్ అని చేత్తో చూపించడంతో కాస్తంత బ్లష్ అవుతూ మమ్మీ, డాడీ చెప్పుకోండి మీ చిన్న కొడుకు ఎలా ఉన్నాడు అని అరిచాడు. ఏదో ఉన్నావులే అని మైరా పక్క నుండి వెళ్ళి సోఫాలో కూర్చోవడంతో గాలి మొత్తం తీసేస్తుంది అని సాకేత్ అన్నాడు. పర్లేదురా, బానే ఉన్నావు అని రాజ్కుమార్ అన్నాడు. వెంటనే వాణి దగ్గరికి వెళ్ళి బానే ఏంటి, చాలా బాగున్నాడు అని అనింది. మమ్మీ, మై డార్లింగ్, యు ఆర్ మై లవ్ ఆఫ్ మై లైఫ్, అందుకే ఇంత బాగా పొగుడుతున్నావు, వీళ్ళకి కుళ్ళు అని సాకేత్ అన్నాడు. బయట లాన్లో ఫోన్ మాట్లాడి లోపలికి వస్తున్న సంజయ్ని చూసిన మైరా, హలో, అక్కడ మా ఆయన్ని చూడు, షార్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని వస్తున్నా కూడా ఎలా ఉన్నాడో, అది రాజసం అంటే అని అనింది. పర్ఫెక్ట్ భార్యవి నువ్వు, అందుకే భర్తని పొగుడుకుంటున్నావమ్మా, పొగుడుకో. నేను మా ప్రియాంకకి మా అమ్మకి నచ్చాను, చాలు చాలు. అయినా ఈ డ్రెస్తో రోజంతా ఎలా ఉండాలో ఏంటో,
ఇప్పుడు ఈ బెల్ట్తో ఇక్కడ పట్టేసినట్టుంది. బ్యాగీ జీన్స్ వేసుకుంటే ఎంత బాగుంటుంది. ఈ ఫార్మల్ ప్యాంట్ ఏంటో, ఈ షర్ట్ ఏంటో, ఈ వాచ్ ఏంటో రెడీ అయినప్పుడు బాగుంది, కానీ ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది అని కూర్చున్నాడు. సంజయ్ సాకేత్ వైపు చూసి, ఏంట్రా పిట్టలు పట్టేవాళ్ళు తయారయ్యో అని అన్నాడు. ఆ మాటకి మైరా రాజ్కుమార్ హైఫై ఇచ్చుకొని గట్టిగా నవ్వడంతో, అన్నయ్య అంత మాట అనేసావేంటి అని అన్నాడు. ప్రియాంక నవ్వుతూ ఆ నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ, ఆఫీస్కి వెళ్తున్నాడు అని చెప్పింది. ఓ అదా విషయం. ఆల్ ద బెస్ట్ రా. ఇంతసేపు ఉన్నావేంటి? ఆఫీస్ కంటే 10 గంటలకు వెళ్ళాలి. ఎంప్లాయీస్కి నువ్వు చాలా డిసిప్లిన్గా ఉన్నావని, వాళ్ళు కూడా అలానే ఉండాలన్న ఒపీనియన్ కలిగించాలి, అర్థమైందా అని అన్నాడు. ఏదోలే అన్నయ్య, పోతున్నాను. నువ్వెప్పుడు వస్తావు అని అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. యాక్చువల్లీ ఇంకా పెద్ద అప్డేట్ ఇవ్వాలి. ఇంకా స్టోరీ అంటే రాసింది ఇంకా కొంచెం ఉంది, ఒక 3-4 మినిట్స్ వచ్చేంత. బట్ ఓపిక అస్సలు లేదు. ఇవాళ నా హాస్పిటల్ విజిట్ ఉంది. సో వెళ్ళొచ్చేసరికి సొలసిపోయాను. అందుకే 15 మినిట్స్తో ఆపేశాను. సిచ్యువేషన్ కరెక్ట్గా ఎండింగ్ పాయింట్ కాదు, బట్ ఆపేశాను. ఇకపోతే లాస్ట్ అప్డేట్ ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం లాస్ట్ అప్డేట్ కమెంట్స్ గురించి మాట్లాడితే అందరికీ వరుణ్, భూమి, లవ్, అఫెక్షన్, బావ మరదలి రిలేషన్ ఏదైతే ఉందో అదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది అని అన్నారు. నాకైతే ఆ స్టోరీ చదువుతున్నంతసేపు మీరు గమనించారా, హరీష్కి కానీ ఇటు వరుణ్కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 22, 23 ఇయర్స్, 24 ఇయర్స్ ఈ ఏజ్కే పెళ్లి చేయాలనుకుంటున్నారు. పల్లెటూరులో ఈ ఏజ్ అన్నది చాలా కామన్. ఒకప్పుడు 18, 19కి చేసేవాళ్ళు. ఈ జనరేషన్లో 22, 24 ఈ టైంకి చేసేస్తారు వాళ్ళు. చదువుకున్నా చదువుకోకపోయినా అసలు సంబంధమే ఉండదు. కాకపోతే వీళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి, వీళ్ళు కూడా ఆ పద్ధతుల్లోనే పెరిగారు కాబట్టి వీళ్ళ మెంటాలిటీ కూడా ఎలా ఉంటుందంటే, మనం పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి ఉంది, స్టడీస్ అయిపోయాయి కదా, జాబ్ వచ్చింది, ఇంకేంటి చేసేసుకుందాం, ఈ ఒపీనియనే ఉంటుంది వాళ్ళకు కూడా. బికాస్ అక్కడే పుట్టి పెరగడం వల్ల అవన్నీ నేను ఇందులో కరెక్ట్గా చూపించానని అనుకుంటున్నాను. ఇక దాంతోపాటు మేఘా ఇంత సడన్గా వచ్చిన 2 రోజుల్లోనే ఈ విధంగా బిహేవ్ చేయడం ఏంటి అని కమెంట్ వచ్చింది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, అసలు మేఘా గురించి నేను ఇంతవరకు మీకు డెప్త్గా ఒక స్టెప్ కూడా వేయలేదు. జస్ట్ అక్కడికి వచ్చింది, వరుణ్ని ఇష్టపడుతున్నాను అంటుంది, పంతంగా మాట్లాడుతుంది, అదే చూస్తున్నారు. బట్ ఇంకా చాలా స్టోరీ ఉంది, మీకు ముందు ముందు అర్థమవుతుంది. ఇదంతా ఇప్పుడు నేనేం చెప్పలేను. అసలు మేఘా గురించి 1% కూడా బయటికి తీసుకురాలేను. సో మీకు ముందు ముందు అర్థమవుతుంది. అప్పుడు ఓహో ఇదా సంగతి అని క్లారిటీ వస్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు. ప్రజెంట్ స్టోరీని మాత్రమే ఎంజాయ్ చేయండి. అంటే ఇక నాకు తెలిసినంత వరకు నేను పిక్ పెడతాను కదా, స్టోరీకి టైటిల్ పిక్ పెడతాను కదా, అది చూసినప్పుడు మీకు అర్థమైపోద్ది స్టోరీ ఏంటి అని. అంటే క్వశ్చన్ మార్క్స్ ఇచ్చేసి ఉంటా కదా, సో అర్థమవుతుంది మీకు మోస్ట్లీ. సో చెక్ చేయండి అదొకసారి. అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. తర్వాత అభి ఇషితాతో కలుసుకుందాం. అభి ఇషితాని ఎలా సేవ్ చేస్తాడు, జాన్వికి ఎలా బుద్ధి చెప్తాడో మనం నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.